మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిని హైదరాబాద్లో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. యూరియా యాప్ రద్దు చేయాలన్న డిమాండ్తో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ రైతు ధర్నాకు పిలుపునిచ్చిన తరుణంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ధర్నాకు ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరే సమయంలో బంజారాహిల్స్లోని నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్ రెడ్డిని గృహ నిర్బంధం చేయడాన్ని కేటీఆర్, హరీష్ రావు ఖండించారు. ప్రశాంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి సంఘీభావం తెలిపిన కేటీఆర్ రైతుల తరపున ప్రశ్నించే నాయకులను అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గమని మండిపడ్డారు. రైతులను దృష్టిలో ఉంచుకుని యూరియా యాప్ను రద్దు చేయాలని ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా పాలన చేస్తాము అన్న రేవంత్ రెడ్డి ఇవాళ నియంతృత్వ పాలన చేస్తా ఉన్నాడు. అరెస్టులతోటి మరి ఇవాళ మా గొంతు నొక్కి ఇవాళ ప్రజా సమస్యల్ని బయట ప్రపంచానికి తెలియకుండా చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎక్కడో కామారెడ్డి జిల్లాలో నిరసన కార్యక్రమం ఉంటే హైదరాబాద్లో మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది ఇవాళ ఈ ప్రభుత్వం ఎంత నియంతృత్వంగా పనిచేస్తున్నదో అర్థమవుతా ఉన్నది. రేవంత్ రెడ్డి, నువ్వు మా గొంతు నొక్కినా సరే, మమ్మల్ని అరెస్ట్ చేసినా సరే, మరి నీకు రైతుల తిరుగుబాటు మాత్రం తప్పదు. తప్పకుండా మరి నీకు బుద్ధి చెప్తారు. ఇవన్నీ కూడా మానేసుకొని రైతులకు యూరియా సప్లై చేయడంలో దృష్టి పెట్టు. ఆ యాప్ను రద్దు చేసి యూరియా విరివిగా అందుబాటులో ఉంచడంలో దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.